నిజంగా గైస్, టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటేనే లౌడల ఇండస్ట్రీ గైస్. ఎందుకు అంటున్నానంటే, లాస్ట్ వీడియో తీశాను కదా ఫిష్ వెంకటన్న గురించి. అతను చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, అందులో ఒక్క హీరో కూడా రాడు, ఎవరు రాడు అని చెప్పాను. అదే నిజమైంది గైస్. నిజంగా చెప్తున్నా కదా, ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఆయన వచ్చేసి ఎంతో మంది హీరోస్, పెద్ద పెద్ద హీరోస్ దగ్గర విలన్గా ఆయన చేశాడు. ఆయనకి ఒక్కరు కూడా సాయం చేయలేదు గ్యాస్. నిజంగా చెప్తున్నా కదా, ఒక్కరు కూడా కనీసం ఆయన సాయం పక్కన పెట్టండి, అతను చనిపోతే కూడా ఒక్కడు కూడా రాలేదంటే ఏంటి గ్యాస్ అసలు. నిజంగా చెప్తున్నా, మనమేందో తిక్కలో లెక్క, పిచ్చిపుక్కలో లెక్క ఫ్యాన్స్ లౌడా అని చెప్పి మనం మాట్లాడుకుంటాము. బట్ నిజంగా చెప్తున్నా కదా, నువ్వెవడో నేనెవడో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి, ఒకే డిపార్ట్మెంట్లో ఉండి, ఒకటే ఇండస్ట్రీలో ఉండి, ఒకటే దాంట్లో ఉండి, అతను చనిపోతేనే రాలేదు, నువ్వు నేనేంద్రా బొచ్చు. మనము వాళ్ళ గురించి ఆ హీరో తోబు, ఈ హీరో తోబు, మా హీరోని అంటావా అని చెప్పి బట్టలు చింపేసుకొని చేస్తారు. అదంతా బేకార్. అది ఏదన్నా అయితే మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ తప్ప ఎవడు రాడు. ఎగ్జాంపుల్, ఇది చాలా పెద్ద ఎగ్జాంపుల్ గాయస్. నిజంగా చెప్తున్నా కదా. మళ్ళీ నేను సెకండ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అక్కడికి వచ్చింది ఎవరు అని అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్, ఆ సాయన్న, అది వాళ్ళు కూడా ఎందుకు వచ్చారంటే, ఇతనితో పాటు వాళ్ళు కూడా విలన్స్ రోల్ చాలా మూవీస్లో చేశారు కాబట్టి వాళ్ళు దోస్తాన్ లెక్కన వాళ్ళు వచ్చారు. నాకు అనిపించింది అంటే, మన కరాటే కళ్యాణి గారు, ఆమె కూడా వచ్చింది. ఆమె వచ్చి ఒక రివ్యూ నేను చూశాను, ఓన్లీ తమ్నైల్ చూశాను, వీడియో చూడలేదు. అతను తాగడం వల్లనే మా ఇండస్ట్రీ వాళ్ళు రాలేదు అని అంటే, నువ్వు తాగవా, నేను తాగనా, ఓడి తాగాడు. ఆయన లైఫ్, ఆయన ఇష్టం. ఆయన బస్తీలో పెరిగిండు అబ్బా. ఆయన బస్తీలో పెరిగిండు కాబట్టి బస్తీ లెక్కనే ఉంటుంది. ఆయన మెయింటైన్ చేసుకోవాలంటే ఫుల్ మెయింటైన్ చేసుకుంటుండొచ్చు. బట్ ఆయన పెరిగిన లైఫ్ స్టైల్ వేరు కదా. ఆయన లైఫ్ స్టైల్ వేరు. ఆయన లైఫ్ స్టైల్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారో, ఎవరు గుర్తిస్తారో, ఆయన ఇష్టం, ఆయన లైఫ్ ఆయన ఇష్టం. ఎవరైనా తాగుతాడు, నేను తాగుతాను, నువ్వు తాగుతాడు, ఇంకా ఓడైనా తాగుతాడు. ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్సే తీసుకొని దొరికిపోయారు. మరి దాన్ని ఏమంటారు? తాగుడు దాని గురించి అంటున్నారు. అదన్నీ బేకారు. నిజంగా చెప్తున్నా కదా, ఆయనకు ఒక్క ఆర్థిక సాయం కూడా అందజేయలేదు అని అంటే నిజంగా గ్యాస్ చాలా బాధాకరమైన విషయం. అలా ఫ్యామిలీ, నిజంగా చెప్తున్నా కదా, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీనే లైఫ్ అంతా ఫిల్మ్ ఇండస్ట్రీకే పెట్టాడు ఆయన. సినిమానే నా ప్రపంచం అనుకొని చనిపోయినంత వరకు మూవీస్ తీస్తూనే ఉన్నాడు. రీసెంట్గా కోట శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు ఎంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు, పెద్ద వాళ్ళు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అంటే ఆయన పెద్ద ఆస్తిపరుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాడు. ఈయన గరీబ్ అయినా కాబట్టి రాలేదా? చూడండి ఎంత తేడా చూడండి. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చేశాడు, ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చేశాడు. ఆయన టాలెంట్ వేరు, ఈయన టాలెంట్ వేరు. ఆయన ఇంకా వేల మూవీస్లో ఆయన యాక్ట్ చేశాడు, కోట శ్రీనివాసరావు గారు. బట్ నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, ఈయన కూడా చాలా మూవీస్లో చేశాడు. సో నిజంగా చెప్తున్నా కదా గాయస్, నిజంగా అసలు నాకైతే చాలా బాధ అనిపించింది. ఎవ్వరు రాలేదు అని అంటే చాలా బాధాకరమైన విషయం అసలు. నిజంగా గాయస్, నిజంగా ఒక కాకి చనిపోయింది అనుకో, 1000 కాకులు 100 కాకులు వచ్చి వాటి దగ్గర కూడా రానియరు మనుషులని. నేను చిన్నగా ఉన్నప్పుడు చూశాను. బట్ ఇప్పుడు ఉన్న సమాజంలో వాంది స్వార్థం. ఒక్కొక్క టాప్ హీరోస్ కోట్లు ఒక హిట్ అయినప్పుడు కోట్లు దింగుతారు. 1 లక్ష రూపాయలు, ఒక 10 మంది ఒక్కొక్క 1 లక్ష రూపాయలు సాయం చేసిన వాళ్ళ ఇంటికి 10 లక్షలు వస్తుండే. ఒక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్కరు మాత్రమే 18 లక్షలు ఇచ్చారు అని చెప్పి తమ్నైల్లో చూశాను. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. మేబీ ఆయన సాయం చేస్తుండొచ్చు, ఎందుకంటే అక్కడ ఏరియా వాళ్ళే కాబట్టి, ఆయనకు సాయం చేసే గుణం ఉంది కాబట్టి చేసి ఉండొచ్చు. బట్ నిజంగా అంత దారుణం అనేది నిజంగా చెప్తున్నా. దాంట్లో తమ్నైల్లో అల్లు అర్జున్ వస్తున్నాడు, ప్రభాస్ వస్తున్నాడు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పారు. నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు గ్యాస్. మరి ఎందుకు చేయలేదు అనేది అర్థం అవ్వట్లేదు. నిజంగా చేసినుంటే ఈరోజు దినం పబ్లిక్ ప్రతి ఒక్కరు, నిజంగా చెప్తున్నా కదా, నా స్టేటస్లో నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తాను, నేను విలన్ రోల్ అనే చేస్తాను. బట్ నిజంగా చాలామంది పెట్టారు ఆర్ఐపి ఫిష్ వెంకటన్న అని చెప్పి. ఇండస్ట్రీలో లేని వాళ్ళు కూడా అతని అభిమానం, నిజంగా ఆ ప్రేమ దక్కడం అనేది చాలా గొప్పది కదా. మన ఇంటి పక్కన చనిపోతేనే మనం ఆర్ఐపి అని చెప్పి పెట్టాము. అట్లాంటిది వాళ్ళకి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితిలో కూడా ఆయన గురించి పెట్టారంటే నిజంగా చాలా గ్రేట్ కదా. అసలు నాకు మంచిగా అనిపించింది. ఆయన ఆత్మ శాంతి కలిగింది అని నేను అనుకుంటున్నాను. అలా కుటుంబం కూడా చాలా ఆవేదనగా, ఇంకా చనిపోయినప్పుడు ఎట్లుంటుంది కదా, చాలా బాధపడుతున్నారు. సో నిజంగా ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫిల్మ్ ఛాంబర్ నుంచి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి టాప్ హీరోస్ ఎవరైతే
లక్షలు కోట్లు జనాల పేరు మీద తీసుకుంటున్నారు కదా, మీరు కష్టపడుతున్నారు తీసుకుంటున్నారు, మిమ్మల్ని డిగ్రేడ్ చేయట్లేదు నేను. బట్ ఆయనకి ఎంతో అంత ఆర్థిక సాయం అందజేయండి అనేది నా తరఫు నుంచి రిక్వెస్ట్. నిజంగా చెప్తున్నా కదా, మీరే టాప్లోకి వెళ్తారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్ర వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ హైదరాబాద్ పర్సన్స్ మొత్తం నిజంగా చెప్తున్నా కదా, ఆయన గురించి ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, నిజంగా చాలా అంటే చాలా టాప్లోకి వెళ్తారు జనాల హార్ట్లోకి. నిజంగా చెప్తున్నా. యాంకర్ రోషన్ కూడా రీసెంట్గా మన అతనిది ఫిష్ వెంకట్ అనేది ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అతను కూడా నాకు తెలిసి ఎంతో అంత సాయం చేసి ఉంటాడు. అతను కూడా మంచి పర్సనే, యాంకర్ రోషన్ కూడా. సో ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే గైస్, మెయిన్ విషయం చెప్తాను చూడండి. నిజంగా చెప్తున్నా, మెయిన్ టాపిక్ ఇది ఏంటి అంటే 2013 or 2014లో నేను లస్కర్ బోనాల్ సికింద్రాబాద్ దగ్గరికి వెళ్ళాను. సో అప్పటికి హైదరాబాద్ పబ్లిక్కి అంతగా తెలీదు, అసలు బోనాలు అంటేనే సరిగ్గా తెలీదు. విలేజ్ వీళ్ళు ఇప్పుడు సిటీకి దగ్గర ఉన్న 100-200 కిలోమీటర్స్ వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ 2013-2014లో ఎవరికి తెలియదు అంతా. ఆ టైంలో నేను వెళ్తుండే, మా ఫ్రెండ్స్ అక్కడ, మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ బావ వాళ్ళు వీళ్ళు ఉంటుండే అక్కడ, వాళ్ళే పలారామండి తీస్తుండే. సో నన్ను ఇన్వైట్ చేస్తే నేను కూడా వెళ్ళాను. ఆ టైంలో ఫిష్ వెంకట్ అన్న వచ్చాడు. ఫిష్ వెంకట్ అన్న నేను ఫస్ట్ టైం లైవ్లో చూడడం అనేది ఆ బోనాలనే చూశాను. ఇప్పుడు ప్రజెంట్ మండే, ఈరోజు హైదరాబాద్ మొత్తం బంద్ ఈరోజు, అంటే బోనాలు స్పెషల్ కాబట్టి స్కూళ్ళన్నీ బంద్. సో ఇప్పుడు వచ్చేసి నిజంగా గైస్, ఆయన బోనాల టైంకి నాకు కనిపించడం 2013-14లో, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బోనాల టైంలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయనకు నాకు బాండింగ్ లేకున్నా కానీ ఆయన వీడియోస్ ఆయన మంచిగా అనిపిస్తుంది. ఆయన వాయిసే లైక్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నేను లోబో లెక్క మంచిగా చిల్లు ఉంటాడు, మస్త్ అంటే మస్తు ఎంజాయ్ చేస్తాడు. ఆయన స్లాంగ్ అనేది డిఫరెంట్, హైదరాబాద్ స్లాంగ్లో ఆయన ప్రతి వీడియోలో ప్రతి మూవీస్లో హైదరాబాద్ స్లాంగ్ ఉండాలి అనే భావంతో ఆయన ఓన్ వాయిస్ డబ్బింగ్ లేకుండా ఆయన వాయిస్తోనే తీస్తారు గైస్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, అంటే ఎంత హిట్ అనేది ఒకసారి అర్థం చేసుకోండి. కాకపోతే ఆయన ఏంటి అంటే కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ లెవర్ గైస్ తొక్కేస్తారు. నిజంగా చెప్తున్నా కదా, ఫిల్మ్ ఇండస్ట్రీలా తొక్కేస్తారు. సో ఆయనకు కూడా అదే పరిస్థితి మేబీ జరిగి ఉండొచ్చు. సో నా తరఫు నుంచి ఏంటంటే రిక్వెస్ట్, అతనికి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, మన ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, తెలుగు టాలీవుడ్ వాళ్ళు, పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సాయం చేయండి. మీకే మంచిగా ఉంటుంది, మీకే మంచి పేర్లు వస్తాయి. ఒక 10 లక్షలు పోతే ఏం నష్టం ఏం లేదు, అదొక్కటి అర్థం చేసుకోండి, ఓకేనా. ఆయన ఆత్మ శాంతి కోరాలని చెప్పి మనందరం కోరుకుందాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ మీరు వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. నీ విషయం తెలుసా గైస్, ఫస్ట్ టైం నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్ అనే వర్డ్ కూడా నేను తీయకుండా మాట్లాడాను. ఎందుకనంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. నిన్న నైటే వీడియో చేద్దాం అనుకున్నా, బట్ నేను వేరే దగ్గర ఉండి నేను చేయలేకపోయాను. బట్ నిజంగా చెప్తున్నా కదా, ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిలో పైసలు ఉంటేనే పైసా పేకో తమాషా దేకో అన్నట్టుంది, కానీ మనిషి పోతే మనిషి రాడు. ఆయనకు పోయిన తర్వాత కూడా మనశాంతి కలగాలంటే వాళ్ళ కుటుంబానికి ఎవరైనా కానీ ఆత్మ ఆరే కుటుంబం మీద ఉంటుంది అది అని చెప్పి ఉంటుంది కదా. సో నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే అతనికి కూడా ఆర్థిక సాయం అందజేయండి. ఇప్పుడు అక్కడ ఉన్నది గబ్బర్ సింగ్ బ్యాచ్, మన సాయన్న టీం వాళ్ళే ఉన్నారు ముందు ఉండి మంచిగా డ్యాన్సులు వేసుకుంటూ, వాళ్ళకు బాధ ఉంటుంది కదా, ఒక కంచంలో దీని అంతా ఉంటుంది కదా, వాళ్ళంతా ఒక విలన్ రోల్ కాబట్టి ఆయన నుంచి పక్కకు జరిగితే చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా. సో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్, నిజంగా ముందర ఉండి నడిపించినందుకు. ఓకేనా గైస్, వాచ్ చేస్తుండని. నెక్స్ట్ మరో వీడియోతో వస్తాను. సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్.